హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం మ్యాట్రిక్స్ సిమిలారిటీ ఆఫ్టర్ సైక్లిక్ షిఫ్ట్స్. ఓకే, క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఒక మ్యాట్రిక్స్ అనేది ఇస్తాడు. ఆ మ్యాట్రిక్స్ అనేది m/n అనే లెంత్ ఉంటుంది. m అంటే రోస్, n అంటే కాలమ్స్, అండ్ ఆల్సో k అనే ఒక ఇంటీజర్ కూడా ఇస్తాడు. ఇక్కడ రోస్ అనేది మనం షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసుకోవాలి. ఒకవేళ ఆ సర్టెన్ రో అనేది ఈవెన్ అయితే అప్పుడు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. లెఫ్ట్ షిఫ్ట్ అంటే ఏంటి? ఇప్పుడు 1 2 3 ఉందనుకోండి, దీన్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తే ఏమవుతుంది? ఈ ఫస్ట్ ఎలిమెంట్ అనేది బ్యాక్కి వెళ్తుంది. ఓకే, చూసారా 1 అనేది ఇక్కడ వెనక్కి వెళ్ళింది. నెక్స్ట్ ఒకవేళ ఆ సర్టెన్ రో అనేది ఆడ్ అయినట్టయితే, అంటే 1 2 3 1 3 5 ఆడ్ అయితే, సో అప్పుడు ఏం చేయాలి? రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. రైట్ షిఫ్ట్ అంటే ఏంటి? ఇటుపక్క లెఫ్ట్ సైడ్ జరిపాం, ఇటు సైడ్ రైట్ సైడ్ జరపండి. లాస్ట్ లిమిట్ తీసుకెళ్ళి ఫ్రంట్ బటన్ తీసుకెళ్ళి. సో అదనమాట క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 2 వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఇనీషియల్గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఫాలో అవుతున్నాను, తర్వాత మీకు ఆప్టిమల్ వే చెప్తాను. బ్రూట్ ఫోర్స్ ఏంటంటే, ఫస్ట్ రొటేషన్ పర్ఫామ్ చేయడానికి నేను DQ అయితే తీసుకుంటాను. DQ n అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎలా చేసుకోవచ్చు? మ్యాట్రిక్స్ ఆఫ్ 0 అంతనా. తర్వాత రో ఇన్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఏం చేయాలి? DQ ఈక్వల్ టు DQ ఆఫ్ ఎవ్రీ రోని DQలో స్టోర్ చేసుకో. ఏం చేయాలి? ఐని చెక్ చేయాలి కదా. ఐ అనేది ఆడ్ అయితే ఒక కండిషన్, ఈవెన్ అయితే ఇంకో కండిషను, అంతేనా. ఇప్పుడు మనకి ఐ అనేది కావాలంటే ఇక్కడ ఎన్యూమరేట్ వాడాలి. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా. ఇప్పుడు ఆడ్ అయితే ఏం చేయాలి? రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఎన్ని స్టెప్స్? k స్టెప్స్. DQ డాట్ రొటేట్ k స్టెప్స్. ఓకే, ఇన్ కేస్ ఈవెన్ అయితే DQ డాట్ రొటేట్ -k స్టెప్స్. ఎందుకు? లెఫ్ట్ షిఫ్ట్ కదా, ఈవెన్ అయినప్పుడు లెఫ్ట్ అంటే మైనస్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు ఎండ్ వన్ అని ఎందుకు పెట్టిన డౌట్ రావచ్చు. ఎండ్ 1 అంటే ఏంటి? ఒక సర్టెన్ ఎలిమెంట్, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ అనేది దాని యొక్క రైట్ మోస్ట్ బిట్ అనేది 1 కలిసి చెక్ చేస్తుంది. ఇన్ కేస్ 1 అయితే ఏంటి? ఆడ్ అని కదా దాని అర్థం. సో ఈ కండిషన్ మనం ఎలా వాడతాం? ఆడ్ అయితే 1 అవుతుంది. ఇఫ్ 1 అంటే అది కండిషన్ ట్రూ. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది ఆడ్ అయినప్పుడు. అది దాని వెనకాల రీజన్. ఇఫ్ ఇప్పుడు ఏం చేయాలి? మనం మాడిఫై చేసుకున్న DQకి చెక్ చేయాలి కదా. దేంతోని? కరెంట్ రోతోని, ఒరిజినల్ దాంతో ఈక్వల్ అయితే రిటర్న్ ట్రూ చేయమన్నాడు, లేదంటే ఫాల్స్ చేయమని చెప్పాడు. నాట్ ఈక్వల్ అయితే ఏం చేయాలి? రిటర్న్ ఫాల్స్. అవి ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదంటే రిటర్న్ ట్రూ. ఒకసారి రన్ చేస్తున్నాను. మనం ఇక్కడ DQను డైరెక్ట్ చెక్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకు? DQ లిస్ట్ ఒకటి కాదు కాబట్టి. సో మనం ఫస్ట్ DQని లిస్ట్లో కన్వర్ట్ చేసుకొని తర్వాత చెక్ చేయాలన్నమాట. సబ్మిట్ చేస్తున్నాను. ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్కి యాజ్ ఇట్ ఈజ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ అనమాట. ఇప్పుడు దీన్ని మీకు ఆప్టిమల్గా చెప్తాను. ఆప్టిమల్ వే. ఇప్పుడు ఆప్టిమల్ వే ఎలాగనుకున్నారు? ఫస్ట్ మనం DQ వాడమన్నమాట. ఇక్కడ రొటేషన్ పర్ఫామ్ చెయ్యం. లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్. n అంటే లెన్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 అంటే ఒకటి రో లెంత్, ఇంకోటి కాలమ్ లెంత్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక 2 లూపులు పెట్టుకోవాలి ఒక్కొక్క ఎలిమెంట్ ట్రావర్స్ చేయడానికి. ఇది రోస్ ట్రావర్స్ అవుతుంది. ఇది ఒక రోలో ఉన్న ఎవ్రీ కాలమ్ ట్రావర్స్ చేస్తుంది లూప్ అనేది. నెక్స్ట్ ఇఫ్ I అనేది
ఆడ్ అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఐ అనేది ఆడ్ అయితే రైట్ షిఫ్ట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే దేనికి ఈక్వల్ అవ్వాలి? రైట్ షిఫ్ట్ చేశాక వచ్చిన ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. రైట్ షిఫ్ట్ చేశాక అంటే ఏంటి? సేమ్ రోయే జేకి రైట్ షిఫ్ట్ ఎన్ని స్టెప్స్ చేయాలి? కే స్టెప్స్ చేయాలి, అంతేనా? కే స్టెప్స్ చేశాక అక్కడ ఉన్న ఎలిమెంట్తో ఈక్వల్గా చెక్ చేయాలి మనం, అంతేనా? కరెంట్ ఎలిమెంట్ని కే స్టెప్స్ పర్ఫామ్ చేశాక ఒకవేళ జే అనేది లాస్ట్ కాలం అయినట్టయితే అప్పుడు ఏం చేయాలి? దీని నెక్స్ట్ వాల్యూ ఇంకేం ఉండదు. సో ఎప్పుడైతే యాడ్ చేసామో అది ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ వస్తుంది. ఆ కండిషన్ని మనం అవాయిడ్ చేయడానికి మాడ్యులో ఎన్ పెట్టుకుంటాం. ఓకే, ఏంటంటే చేయాలి? ఎప్పుడైతే నాట్ ఈక్వల్ అయ్యిందో సింపుల్గా రిటర్న్ ఫాల్స్, అంతేనా? ఇఫ్ కండిషన్ పెట్టుకో, ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యిందో ఫాల్స్, ఎల్స్ అంటే ఇప్పుడు ఈవెన్ కేస్ చూసుకుందాం. ఈవెన్ కేస్ అంటే ఏంటి? మనం ఆడ్ కేసులోని ఏం చేసాం? రైట్ షిఫ్ట్ పర్ఫామ్ చేస్తాం. రైట్ షిఫ్ట్లోని నెక్స్ట్ ఎలిమెంట్ చూసుకున్నాం. సో ఇప్పుడు ఈవెన్ కేస్ చూద్దాం. ఈవెన్ కేస్ ఎప్పుడు అవుతుంది? దీనికి ఈక్వల్ అవ్వాలి. సేమ్ రోలోనే జేకి కే కాలమ్స్ మైనస్ చేయాలి, అంతేనా కాదా? కే కాలమ్స్ మైనస్ చేసినప్పుడు ఒకవేళ జే అనేది ఫస్ట్ కాలం అయితే దాని ప్రీవియస్గా కే మైనస్ చేస్తే మనకి ఇంకా ఏ ఎలిమెంట్స్ సెట్ లేవు కదా. సో మనకి ఆ కండిషన్ అవాయిడ్ చేయడానికి ప్లస్ ఎన్ చేద్దాం. ప్లస్ ఎన్ చేస్తే మరి ఆ ఎన్ని రిమూవ్ చేయాలి కదా మనం. సో మాడ్యులో ఎన్ ఎప్పుడైతే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిందో రిటర్న్ ఫాల్స్. ఈ ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేయాలి? రిటర్న్ ట్రూ. ఇది చాలా ఆప్టిమల్ వే ఆఫ్ అప్రోచ్, ఎందుకంటే మనం ఎంటైర్ మ్యాట్రిక్స్ని ఒకసారి ట్రావర్స్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మనం అలాంటి రొటేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఇండెక్స్ని చెక్ చేస్తున్నాం అంతే. సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు వేరే లాంగ్వేజ్లో కూడా సొల్యూషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను. అండ్ లీడ్ కోడ్లో ప్రాబ్లమ్స్ డైలీ నాతో కలిసి సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. కలిసి నేర్చుకుందాం డిఎస్ఏ. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.